అందరికి హాయ్ అండి. ఈరోజు మంచి రెసిపీతో మళ్ళీ వచ్చాను. ఇవి చిన్న చిన్న నెత్తళ్ళు అండి, పరిగెలు, నెత్తల పరిగెలు, నెత్తళ్ళు. మా ఊరివి ఇవి. ఇంకా ఇగో కర్రీ చేస్తాను, ఒకసారి రండి చేద్దాం రండి. ఇంకా నెత్తళ్ళు కూర వండుకుంటున్నాండి. ఇంకా ఇగో నెత్తళ్ళు చిన్నవేని నీట్గా అయితే 2-3 సార్లు కడిగాను. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాం. ఈ నెత్తళ్ళకి ఆయిల్ వేసాను. ఆ నెత్తల పదార్థాలండి ఇగో సాల్ట్, పసుపు, గరం మసాలా, తర్వాత ఇవి ఇంకా మెంతులు మసాలా, ఆవాల మసాలా, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడైతే నూనె కాగిందండి, ఇందులో వేసుకుందాం. అన్నీ వేసుకుంటున్నాం. ఇక నెత్తళ్ళు అండి 2-3 సార్లు అయితే కడిగాను. 2-3 సార్లు కడిగాను నెత్తళ్ళు. సూపర్గా ఉంటాయండి, టేస్ట్ బాగుంటాయి. ఇంకా నెత్తళ్ళు, తర్వాత ఎండు చేపలు ఇలా వేపుకుంటూ బాగుంటాయండి. కింద కిచెన్ రూమ్ ఇరుగ్గా ఉందండి. ఇంక పైకి వచ్చి ఇంక చేస్తాను. పైన ఒక రూమ్ ఉంది మాకు. పైన ఇంకా పిల్లల బట్టలు అన్ని పెట్టుకోవడానికి అన్నిటికీ పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేగాయి ఎర్రగా. ఇప్పుడైతే నెత్తళ్ళు వేసుకుంటున్నాం. నీట్గా అయితే 2-3 సార్లు కడిగాను, వేసుకుంటుంది అనేసి. ఇప్పుడైతే నెత్తళ్ళు ఇందులో వేసుకుంటున్నాం. నీళ్ళు అయితే వేసుకుంటున్నాండి. ఇందులో అయితే ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాం. తర్వాత ఉప్పు వేసుకుంటున్నాం. రుచి తగినంత ఉప్పు. ఆల్రెడీ అందులో ఉప్పు ఉంటుంది. ఇప్పుడైతే గరం మసాలా, జీలకర్ర, ధనియాల పొడి, ఇది ఆవాల పొడి అండి. తర్వాత ఇది మెంతి పొడి. ఇప్పుడైతే కారం అండి. ఇప్పుడైతే కాసేపు మూత. నెత్తళ్ళు చేపలు కర్రీ అండి, కూర. ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేయాలి.
కానీ మంచి కడగాలి, ఇసుకలాగా ఉంటుంది బాగా. ఒక 3-4 సార్లు ఇంకా కడగాలి, నానబెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇసుక అంతా ఇంకా మొత్తము వచ్చేస్తుంది నానితే. ఇంకా నెత్తల కర్రీ అయిపోయిందండి, ఒకసారి చూడండి. ఇప్పుడైతే నెత్తళ్ళు నెత్తల కర్రీ అండి, ఒకసారి చూడండి, ఏడిగా ఉంది. చిన్న నెత్తళ్ళు అండి, చాలా బాగున్నాయి. చిన్న చిన్న నెత్తళ్ళు ఇవి. బాగుంది, నెత్తలు బాగుంటాయి. రెండు చేపలు ఏవైనా ఇక్కడ బాగుంటాయి. చిన్నగా ఉన్నాయి నెత్తలు. అదా అలాగే చేయండి.